జై శ్రీరామ్ అండి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ క్షేమంగా ఉండాలని కోరుతూ మీ స్వర్ణ శ్రీనివాసన్ అండి. ఈరోజు వీడియో ఏమంటే మొక్కలండి, ఇండోర్ ప్లాంట్స్ గురించి చెప్పుకుందాము. చాలా ఉన్నాయండి ఇండోర్ ప్లాంట్స్ ఏమో ఇంట్లో. కాకపోతే అన్ని మొక్కల గురించి చెప్పాలంటే టైం చాలదు. కొన్ని మొక్కలు చెప్పుకుందాము. పార్ట్ 1 లాగా పార్ట్ 2 లాగా చేసుకుందాము. ఇవి వాటికి ఎలా పెరుగుతాయి, కావాల్సిన వాతావరణం ఎలా, వాటికి వాటర్ ఎలా వేయాలి, దాని గురించి ఈరోజు చెప్పుకుందామండి. ఇవన్నీ ఇండోర్ మొక్కలండి. నేను ఏ ప్లేస్లో పెట్టాను అని అక్కడికి వెళ్ళి మనము చూడడం చెప్పడం అంటే కష్టం అనేసి నేను అన్నీ తీసుకొచ్చి ఇలా పెట్టుకున్నాను. చూడండి ఒకసారి ఇవన్నీ ఎలా ఉన్నాయో. ఈ మొక్కల గురించి అంతా ఈరోజు చెప్పుకుందాము. ఒక్కొక్క మొక్క గురించి చెప్పుకుంటామండి. దీనైతే యారో హెడ్ అని, సింగోనియం అని అంటారండి. ఈ మొక్క చాలా లో మెయింటెనింగ్స్ అండి. అసలు దీనికైతే మనము కొంచెం కొంచెం కొమ్మ తీసి అలా నాటేస్తే వచ్చేస్తుందండి. 2-3 డేస్కి అంతా వేర్లు వచ్చేస్తాయి. ఇది యారో హెడ్ అని ఎందుకంటారంటే దీని ఆకు కొమ్మ ఉంటుంది చూడండి, ఒక్కొక్క ఆకు కొమ్మ బాణంలాగా ఉంది చూడండి, అందుకనే దీన్ని యారో హెడ్ అని కూడా అంటారు. చాలా లో మెయింటెనింగ్స్ అండి. వాటర్ కూడా 4 డేస్కి ఒకసారి వేసుకుంటే కూడా చాలు. ఏమి ఎరువంతా అసలు ఏం అవసరం లేదు. మట్టిలో అలా పూర్తి చేస్తూ వస్తుంది, వాటర్లో కూడా పెరుగుతుందండి. ఇంట్లో పెరిగే చాలా అందమైన మొక్క కూడా చెప్పుకోవచ్చండి ఇది. నేనైతే ఆ మొక్కని ఈలో సింహద్వారం దగ్గర ఇలా పెట్టానండి. చాలా అందంగా పెరిగింది చూడండి. నెక్స్ట్ మొక్క పిల్లోడెండ్రం అండి. ఈ పిల్లోడెండ్రం వచ్చి చాలా అందంగా పెరుగుతుంది. ఆకులు కూడా ప్లాస్టిక్ ఆకుల్లాగా ఉంటాయి. ఇది కొంచెము ఎండలో పెట్టానండి, అందుకని కొంచెం ఎల్లో అయిపోయినాయి. కొన్ని రోజులు చూస్తామనేసి అదే చూడండి ఎల్లోగా ఉన్నాయి. తర్వాత నీడలో పెట్టేశాను. నీడలో మాత్రమే పెరిగే మొక్క. దీనికి లో మెయింటెనింగ్స్. దీనికి అసలు మీరు ఏమీ వేయాల్సిన అవసరం లేదు. వాటర్ మాత్రము ఒక 3 డేస్కి 4 డేస్కి అలా కొద్దిగా వేస్తే చాలండి, అంతే. చాలా అందంగా పెరుగుతుందండి. ఇదండి నేనైతే ఇంటి ముందర ఇప్పుడు ఈ సైడ్ సింగోనియం, తర్వాత ఈ పక్క సింహద్వారానికి రెండో వైపు వచ్చి పిల్లోడెండ్రం పెట్టాను. చాలా బాగుందండి. చూడండి డోర్కి ఇటు సైడ్ పెట్టాను. ఇది అందరూ దీన్ని చూస్తే కన్నా ప్లాస్టిక్ చెట్టు అని అడుగుతారండి. దాని ఆకులు కూడా అంత షైనింగ్గా ఉంటాయండి. ఆకులు అయితే కన్నా ఒకసారి చూడండి ఎంత అందంగా ఉంటుందో ఈ చెట్టు అయితే కన్నా. ఆకులు కూడా చాలా బాగుంటాయి. నేను డోర్కి ఇటు సైడు సెంగోనియం, తర్వాత ఇటు సైడు పిల్లోడెండ్రం పెట్టాను. చాలా అందంగా వచ్చినాయండి. ఈ మొక్క అండి రియో ప్లాంట్. చాలా ఈజీగా పెరిగే మొక్క, లో మెయింటెనెన్స్. అసలు మీరు 2 మొలకలు తీసి నాటేస్తే పట్టించుకోని అవసరం లేదు. వాటర్ వేసుకుంటూ ఉంటే చాలా, అప్పుడప్పుడు 3 డేస్కి 4 డేస్కి కూడా. అసలు నేనైతే ఒక్కొక్కసారి 10 డేస్ కూడా వేసిన లేదండి ఆ మొక్కకి, అయినా అంత బాగా పెరుగుతుంది. తర్వాత దాంట్లో ఇంకొక వెరైటీ అండి ఇది. చూడండి ఇది పర్పుల్ కలర్లో ఉంది. ఇది పైన గ్రీను, కింద పర్పుల్. ఇది మొత్తం పర్పుల్ కలరు, పైన లైన్స్ వచ్చాయండి. ఇది ఇంకొక వెరైటీనండి. ఈ 2 వెరైటీలు ఉన్నాయి నా దగ్గర. చాలా ఈజీగా పెరిగిపోతాయండి ఇవి మొక్కలు. నాటుకోవచ్చండి ఇంటి దగ్గర అయితే, చాలా బాగా పెట్టుకోవచ్చు. చూసే కూడా అందంగా ఉంటాయండి. మనము ఇంటిని అలంకరణలో మొక్కలంటే ఇది కూడా ఒక భాగమేనండి. ఇదండి రియో ప్లాంట్ గురించి. నెక్స్ట్ మొక్క హార్ట్ బ్రోకన్ ప్లాంట్ అండి. ఇదైతే ఒక జోక్ అండి. మా అమ్మగారు ఊరు నుంచి వచ్చినప్పుడు ఈ మొక్కను చూసి, ఎందుకు దీన్ని ఇట్లా కట్ చేసావు నువ్వు, ఏదైనా సాంబ్రాన్ కడ్డీ ఉంటుంది చూడండి, దాంతో ఏమైనా కాల్చావా, ఎందుకు ఆకులు ఇంత బాగుండే ఆకుల్ని ఇలా కాల్చిపెట్టేసావు, ఎందుకు అట్లా కట్ చేసి పెట్టినావు అనేసి అడిగిందండి. నిజంగా చాలా నవ్వు ఇంకా ఆగలేదండి. మా మొక్క వచ్చిండేదే అలాగే వచ్చింది అని చెప్పామండి. చూడండి హార్ట్ బ్రోకన్, ఇంకా ఆకులు హార్ట్ లాగా ఉంటాయి, దానికి బ్రోకన్ అంటే ఆ విధంగా రంధ్రాలు, అది పుట్టుకతోనే అలా వస్తుందని అమ్మకు చెప్పి అయితే ఆమె అయితే ఆశ్చర్యపోయిందండి. నిజంగా ఇది చాలా లో మెయింటెనెన్స్ అండి. ఇది కూడా మనీ ప్లాంట్ లాగా పెరుగుతుంది. ఇది చాలా ఈజీగా పెరుగుతుంది. దీనికి కూడా
ఎండలో పెట్టని అవసరం లేదండి. ఎండ తగలకూడదండి అసలు. దీనికైతే నీడలోనే పెట్టుకోవచ్చు. ఇంట్లో మాత్రం పెరగదండి ఇది. డార్క్ ప్లేస్లో బయట గాలి వెలుతురు ఉండాలా, కానీ సన్లైట్ అవసరం లేదండి. చాలా ఈజీగా పెరుగుతుంది. వాటర్ 3 డేస్కి 4 డేస్కి వేస్తే చాలండి. నెక్స్ట్ ఈ మొక్క అండి, ఇది వచ్చి చైనీస్ ఎవరీ గ్రీన్ అంటారు దీన్ని. ఎప్పుడు గ్రీనిష్గానే ఉంటుంది. చాలా వాటర్ ఎక్కువైతేప్పుడు పండు అయిపోయి ఎల్లోగా తిరిగిపోయి ఆకులు పోతాయి అంతే. కానీ దీనికి కూడా ఎక్కువ వాటర్ అవసరం లేదు. 3 డేస్కి, ఇప్పుడు నేను చెప్పే మొక్కలకన్నీ 3 డేస్కి 4 డేస్కి ఒక్కసారి కొద్దిగా వాటర్ వేసుకుంటే చాలు. చాలా ఈజీగా పెరిగిపోతాయి మొక్కలు. ఇది గాలి వెలుతురు ఉంటే చాలండి దీనికి. డార్క్ ప్లేస్లో మాత్రం పెరగదు. ఇంటి లోపల అయితే దానికి గాలి ఎక్కువ రాకుండా ఉండే రూముల్లో అయితే పెరగదు. కొంచెం గాలి వెలుతురు ఉండే ప్లేస్లో చాలా ఈజీగా పెరుగుతుందండి. ఇప్పుడు చూపించాను చూడండి, చైనీస్ ఎవర్ గ్రీన్. ఆ జాతికి చెందిందే ఇది. డెఫెన్బేకియా అంటారు దీన్ని. చాలా లో మెయింటెనెన్స్. కొమ్మ తీసి అలా ఊరికే అలా పూర్తి చేస్తే కూడా కొద్ది రోజులకంతా మొక్క వచ్చేస్తుంది. చూసేకి అందంగా ఉంటుంది. కొంచెం పెద్దగా, ఎంత బాగా పెద్దగా పెరుగుతుందండి. లో మెయింటెనెన్స్ అండి. ఈ మొక్క అమరెల్లా ప్లాంట్ అంటారండి ఈ మొక్కని. ఇది కూడా చాలా లో మెయింటెనెన్స్ అండి ఇది కూడా. కాకపోతే ఇది ఫస్ట్ పెరగడం చాలా కష్టం అండి. కొద్ది రోజులు కొంచెం మన వాతావరణానికి అలవాటు పెట్టి పెరిగిందంటే చాలా ఈజీగా పెరిగిపోతుందండి. మంచి మొక్క అండి. ఇక ఈ మొక్క పేరు అరేకా పామ్ అండి. ఇది కూడా ఎండలో అస్సలు తగలకూడదు. నేను కొద్ది రోజులు ఎండలో పెట్టిన దానికి చూడండి ఎల్లో అయిపోయింది. ఇప్పుడు తీసుకొచ్చి నీడలో పెట్టాను, ఇంకా ఎక్కువ ఎల్లో ఉన్నిందండి. ఇది నీడలోనే పెరుగుతుంది. ఎండ మాత్రం తగలకూడదు. వాటర్ కూడా ఎక్కువ అవసరం లేదండి. 4 డేస్కి ఒకసారి వేసినా చాలు. ఎండ తగలకుండా నీడలో పెట్టుకుంటే చాలా బాగా పెరుగుతుందండి. నెక్స్ట్ ఈ మొక్క వచ్చి పీస్ లిల్లీ అండి. పీస్ అంటేనే అంత పీస్ఫుల్గా ఉన్నట్లుంటుంది మొక్కను చూస్తూ ఉంటే. దీని ఎండ తగలకూడదండి ఇది. దీనికి వచ్చి నీడలో ఉండి చల్లని గాలి అలా ఉంటే బాగా ఈజీగా పెరుగుతుంది. స్టార్టింగ్ కొంచెం ట్రబుల్ ఇస్తుందండి. అంటే వాతావరణానికి అలవాటు పడేది కొంచెం కష్టం అండి. అలవాటు పడిపోయిందంటే చాలా ఈజీగా పెరిగిపోతుంది. ఈ మొక్కకు వచ్చి మనము వాటరు 3 డేస్కి ఒకసారి వేయాలి. లో మెయింటెనెన్స్ అనండి. ఇదైతే డ్రెసినా ప్లాంట్ అండి. అన్ని మొక్కలు గ్రీనిష్గా ఉంటాయి. ఇది మాత్రము రెడ్గా ఉంటుంది. ఈ కలర్లో ఉంటుందండి. చాలా అందమైన మొక్కలండి ఇవి. 2 వెరైటీస్ అండి. దీని ఆకులు అయితే పొడవుగా ఉంటాయి. ఆ ఆకులు అయితే ఈ పక్క చెట్టు ఆకులు అయితే చాలా చిన్నగా ఉంటాయి. దీన్ని టై ప్లాంట్ అని కూడా అంటారు. లక్కీ ప్లాంట్ అని కూడా అంటారండి ఈ మొక్కని. చాలా అందంగా ఉంటాయి. కొమ్మలు తీసి నాటేస్తే బతుకుతాయండి. నెక్స్ట్ మొక్క వచ్చి జేడ్ ప్లాంట్ అండి. ఇది చాలా లో మెయింటెనెన్సే. దీనికి ఎండ కూడా బాగా తగలచ్చు. ఎండలో కూడా బాగా పెరుగుతుంది. ఇంకొకటి ఏమంటే డార్క్ ప్లేస్ కంటే ఇంట్లో నీడ ఉంటుంది చూడండి, ఇంట్లో పెరగదండి. నేను ఇంట్లో పెట్టి చూశాను, ఆ ఆకులన్నీ రాలిపోయాయండి. అంటే దానికి ఇంట్లో వాతావరణం అంత బాగా సెట్ కాదు. అంటే గాలి వెలుతురు బాగా ఉంటే పర్లేదండి. వెలుతురు ఉంటే చాలా బాగా ఈజీగా పెరుగుతుంది. కొమ్మ తీసి అలా నాటేస్తే వచ్చేస్తుందండి. చాలా వెరీ లో మెయింటైనింగ్ అండి. ఇది రబ్బర్ ప్లాంట్ అండి. ఇది కూడా లో మెయింటెనెన్సే. దీనికి నీడ కావాలి, ఎండ అవసరం లేదండి. ఎండలో అస్సలు పెట్టకూడదు, నీడలోనే పెరుగుతుంది. ఇంట్లో కూడా పెరుగుతుందండి ఇది. వాటర్ కూడా 3 డేస్కి ఒకసారి వేయాలి. ఎక్కువ వాటర్ అవసరం లేదండి. చాలా బాగా పెరిగే మొక్క అండి, లో మెయింటెనెన్స్. ఇంకా చాలా మొక్కలు ఉన్నాయండి చెప్పుకోవడానికి. అవి ఇలాగే చేస్తే ఈ వీడియో చాలా ఎక్కువ అయిపోతుంది. అందుకని ఇప్పుడు స్టాప్ చేస్తున్నానండి. నెక్స్ట్ పార్ట్లో చెప్పుకుందామండి. ఇప్పుడు నేను ఒక మొక్క చూపిస్తానండి. ఆ మొక్క పేరు నాకు తెలియదండి. మీకు తెలిస్తే కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. కామెంట్స్ పెట్టండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మిగతా మొక్కల గురించి నెక్స్ట్ పార్ట్లో చెప్పుకుంటామండి. ఉంటానండి. బాయ్.